హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ నోరూరించే కమ్మని సేమియా సగ్గుబియ్యం బెల్లం పాయసం చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు చేసుకున్నా కూడా కమ్మగా ఉండాలి, టేస్టీగా తినాలి అనుకుంటే ఒకసారి నేను చూపించిన ఈ కొలతలతో చేసుకొని చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందు గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. వేగిపోయిన ఈ పప్పుల్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే నేతిలోకి ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో ఒక అరకప్పు వరకు సేమియాని వేసుకోండి. ఆల్రెడీ గిన్నె వేడిగా ఉంది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుందండి. కంటిన్యూ కలుపుకుంటూనే ఉండండి మంచి కలర్ వచ్చేంత వరకు. ఇలా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు ఇందులోకి అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని పోసేసుకోండి. వాటర్ పోసుకున్న వెంటనే ఒకసారి కలుపుకోండి. ఎడ్జెస్కి ఉన్న సేమియాని కూడా చక్కగా నీటిలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో ఒక అరకప్పు చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా, సన్నగా చిన్నగా ఉన్న సగ్గుబియ్యాన్ని ఒక అరకప్పు వరకు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది, అలాగే అడుగంటకుండా ఉంటుందండి గిన్నె అనేది. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి, మధ్య మధ్యలో కలుపుకొని. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి అదే కప్పుతో మరొక 3 కప్పుల వరకు కాచి చల్లారపెట్టిన పాలను పోసుకోండి. టోటల్గా నేను ఇక్కడ ఒక అరకప్పు సేమియా, ఒక అరకప్పు సగ్గుబియ్యం చొప్పున కప్పు తీసుకున్నానండి. కప్పుకి 6 కప్పులు చొప్పున పాలు కానీ నీళ్లు కానీ కలిపి తీసుకోండి. కంప్లీట్గా పాలతో కావాలి అనుకున్న వాళ్ళు 6 కప్పులు పాలు పోసుకొని చేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు సగం పాలు సగం నీళ్లు కలుపుకొని చేసుకోండి. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా ఒకటే కప్పుతో తీసుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇది మొత్తం ఒక 5 నిమిషాల పాటు మీడియం మంటలో దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత సన్నగా తురుముకుని పెట్టుకున్న బెల్లాన్ని 1 కప్పు వరకు వేసుకోండి. స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. బెల్లం కంప్లీట్గా కరిగేంత వరకు కలుపుకోండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి, మీరు ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. చివరిగా ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే కళ్యాణి తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని ఆల్ అని ఎంచుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.